శ్రీమతి షేక్ నూర్జహాన్ చంద్రబాబు గారు, అలాగే మన ఏలూరు ఉండండి. అందరూ కూడా కూర్చొని మహాత్మా గాంధీ భారత మాతకు స్వతంత్రం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మరి 15 రోజుల పాటు మరి ఏలూరు నియోజకవర్గంలో 79 సచివాలయాల పరిధిలో మరి అందరూ కూడా పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలనే దాని మీద ఈ రోజున మరి అవగాహన సదస్సు వాళ్ళు పెడతాం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టుపక్కల కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అలాగే మనం కూడా ఏ విధంగా పరిశుభ్రంగా ఏలూరు నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఏ విధంగా ఉంచుకుంటాం అనేది గాంధీ గారి ఆశయాలు కానీ, అలాగే ఏదైతే ఉన్నత స్థితిలో ఉన్న దేశాలన్నీ కూడా ఎంత పరిశుభ్రంగా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ దిశగా మనం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా అధికారులు ప్రజలు భాగస్వామ్యమై మరి అందరూ కూడా ఈ రోజున మరి ఉదయం 9ంటికి అందరూ కూడా ఏదైతే వచ్చారో రేపొద్దున మనం ఈ కార్యక్రమాలు చేసుకోకుండానే స్వచ్ఛత ఏలూరుగా ఉండేటట్టుగా మీరందరూ క్రమశిక్షణతో సచివాలయ పరిధిలో చేయిస్తే మన ఏలూరే ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పరిస్థితిని మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నిర్విఘ్నంగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు. చాలా షార్ట్ టైంలోనే అందరూ వచ్చి బాగా చేశారు. సో ఇప్పుడు ఈరోజు మనం చేస్తున్నది స్వచ్ఛతే సేవ కార్యక్రమం. ఈ క్యాంపెయిన్ మనం సెప్టెంబర్ 14th నాటి నుంచి అక్టోబర్ 2nd దాకా చేయబోతున్నాము. సో పర్పస్ ఏదంటే జన్ భాగీదారీ కావాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ కావాలి. శానిటేషన్ మన హౌస్ కానీ మన ఆఫీస్ కానీ మన ఉన్న క్యాంపస్ కానీ స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కన్నా మనం చుట్టూ ఉన్న ఏరియా కూడా క్లీన్గా చేసుకోవాలి. సో పీపుల్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. పీపుల్ ఒక పార్టిసిపేషన్ కావాలని ఇలాంటి హ్యూమన్ చైన్ ప్రోగ్రామ్ కామన్ ప్లేసెస్లో ఇలా మాట్లాడడం ఇవన్నీ కూడా ఓరియంటేషన్ ఇవ్వడానికి అవేర్నెస్ కల్పించడానికి. సో ఇందులో ఈరోజు బాగా మనం హ్యూమన్ చైన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, మనకి ఎక్కడెక్కడ గార్బేజ్ హీప్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తూ పీపుల్ పార్టిసిపేషన్ అండ్ మన ఎంప్లాయీస్ అందరితోటి కలిపి క్లీనర్స్ డ్రైవ్ కూడా శానిటేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ గార్బేజెస్ హీప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట మనమే ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్గా దాన్ని క్లీన్ చేసేసి ఇంకా 15 daysలో మన డిస్ట్రిక్ట్ని క్లీన్ డిస్ట్రిక్ట్గా మనం డిక్లేర్ చేయబోతున్నాము. దానికి NGOs పబ్లిక్ పిల్లలు ఎవరెవరు ఉన్నారో అందరూ దయచేసి పార్టిసిపేట్ చేయండి, కాంట్రిబ్యూట్ చేయండి. ఇది కాకుండా మనకు మేజర్ స్టేక్ హోల్డర్ అయింది ఎంత శానిటేషన్ డ్రైవ్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ సఫాయి మిత్రస్ మన శానిటేషన్ వర్కర్స్. సో వాళ్ళకి కూడా మనం గౌరవం ఇచ్చి సన్మానం చేసి వాళ్ళకి కావాల్సిన మెడికల్ క్యాంప్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ కానీ స్కీమ్స్లో ఏమైనా టైఅప్ చేయాలంటే అది కూడా మనమే ఇందులో భాగంగా చేయబోతున్నాము. అందులో మనం కాంట్రిబ్యూషన్ ఏంటి కూడా ఒకసారి రిలీఫ్ చేసుకొని అందరూ 100% పార్టిసిపేట్ చేసి మన ఏలూరు డిస్ట్రిక్ట్ గ్రీన్ డిస్ట్రిక్ట్గా మార్చడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మేము క్లీన్ చేయడానికి ఏమైనా ఇచ్చారు కానీ రోడ్డు క్లీన్గానే ఉంది. ఇప్పుడు మేము క్లీన్ చేయడానికి అట్లా అందరూ వేయించడానికి మన ఇవ్వడం మాత్రం కాదు, అది వాళ్ళు వేసుకున్నారు.